నిద్ర పట్టట్లేదు అని ఒక్క మాటని జస్ట్ సింపుల్‌గా తోసేయకుండా కొద్దిగా ఓపిక పెట్టి చూయించుకోండి. ఎవరికైతే వేరే ఇంకొక రకమైన జబ్బు కూడా కలిసి ఉంటుందో, అంటే నిద్ర పట్టదు అనేది ఒక సమస్య. వాళ్ళల్లో న్యూరోపతి ఉన్నా, లేదా వర్టిగో ఉన్నా, లేదా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, గుండె జబ్బులేదన్నా ఉన్నా, వాల్వ్‌కి సంబంధించిన సమస్యలేదన్నా ఉన్నా, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉన్నా, కిడ్నీ సమస్యలేదన్నా ఉన్నా, లేదా క్యాన్సర్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడతా వైద్యం జరుగుతా ఉన్నా, మానసికమైన ఆలోచనలు, ఒత్తిడి అట్లాంటివి ఏదన్నా ఉన్నా, పక్షవాతం వచ్చి దానికి సంబంధించిన మందుల్లాంటివి ఏదన్నా యేసుకుంటున్నా, ఈవెన్ గ్యాస్ ట్రబుల్ లాంటి జబ్బులేదన్నా ఉండి దానికి వైద్యం చేయించుకుంటున్నప్పటికీ, అలాంటి ఒక జబ్బుకి వాడుకున్న మందులతో బాధపడుతున్న మనుషులు నిద్ర కూడా పట్టట్లేదనే ఒక సమస్యతో గనక మీరు కలిసి ఉంటే, చాలా పెద్ద ప్రమాదానికి మీరు దగ్గరగా ఉన్నట్టే. కాపోతే ఆ ప్రమాదం ఆ రోజుకి ఆ రోజు జరగకపోవచ్చు, 6 నెలలకి జరగకపోవచ్చు, సంవత్సరం గూడా జరగకపోవచ్చు. అంత మాత్రాన మనం బతికే ఒక 80, 90 సంవత్సరాల యొక్క జీవిత కాలంలో దాన్నలా తేలిగ్గా వదిలేసేది మాత్రం ఖచ్చితంగా కాదు.